నేను ఇదే రీచ్లో చిన్నప్పటి నుంచి చదువుకొని 10th దాకా చదువుతుంది ఇక్కడ. ఏంటంటే నేను ఇంత ఇంత చిన్నప్పుడు అంటే నేను 4th క్లాస్ థర్డ్ క్లాస్ చదివినప్పుడు ఇక్కడికి వచ్చిన. దానికంటే ముందు మా ఊళ్ళోకి ఒకసారి బీబీఎంకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. మమ్మల్ని తీసుకపోతాం చదివిస్తాం అంటే మా డాడీ వాళ్ళు తోలేదు. తర్వాత మేము కొంచెం థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ అయిపోయి థర్డ్ క్లాస్ ఆ స్టేజ్లో మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. మా విలేజ్ అయినా ఇక్కడ చదువుకున్నాడు అన్నతోటి ఇంకో ఆయన ఉండే ఆయన కాలేజ్. అయితే చిన్నప్పుడు వచ్చినప్పుడు మాకు ఇక్కడ అంతా ఇక్కడ పద్ధతులు కానీ ఇక్కడ చదువుకున్నాం కానీ మాకు తెలియదు. కాకపోతే ఎస్ఆర్ బీబీఎం కానీ ఇక్కడ ఇది స్థాపించినందుకు మేము కొంచెం లోకంలోనే మంచి విలువగా బతుకుతాను. ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటాను అంటే నేను ఇక్కడ మేము చదువుకొని ఈ స్థాయిలో నిలబడ్డాం అంటే అది కారణం బీబీఎంనే. తర్వాత మమ్మల్ని ఒక తల్లి లెక్క చూసుకొని సత్యలక్ష్మి ఆంటీ గారు కొంచెం మన సొంత బిడ్డ లెక్క చూసుకొని ఆంటీ మన మధ్య లేదు. ఈ రీచ్ని ఆంటీ మెయింటైన్ చేసేది మొత్తం. ప్రతి ఒక్కరు చిన్న ఏ బాధ వచ్చినా ఏదైనా అయినా వాళ్ళకి ఏదైనా ఎలర్జీస్ అయినా సొంత బిడ్డ లెక్క ఆమె క్లీన్ చేసుకొని ఒక మదర్ తెరీసా లెక్క చూసుకునేది ఆమె. ఈ రీచ్లా ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు చెప్పిల్లు కదా, వాళ్ళందరూ స్థాయిలో ఉండడానికి కారణం ఆంటీ గారే. ఆమె మంచి ఇంగ్లీష్ నేర్పించి మంచి చదువు నేర్పించి ఒక్కొక్కరు స్కూల్ ఫస్ట్ వచ్చేటట్టు చేసింది. అట్లనే ఆమె పెంపకంలోనే మేము పెరిగి ఈరోజు రీచ్కి ఒక మాదిరిగా నిలబడ్డాం. ఇక్కడి నుంచి ఈ రీచ్ చాలా మంది స్టేట్ ఫస్ట్ డిస్టిక్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా రాలేదు, కొంచెం అందుకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఇంకా మోటివేషన్ ఉండేది. మేము ఈరోజు రీచ్లో చదువుకొని మేము పోయి బయటికి పోయి ఎంతో విలువగా బతుకుతాం. ఇక్కడ దేవుని గురించి కూడా తెలుసుకొని మేము బయటికి పోయి సువార్త చేసి సువార్తలలో కూడా ముందున్నాం. మీరు కూడా ఇక్కడ జరిగే ప్రార్థనలు కానీ దేవునితో సన్నిహితం కానీ మేము కలిసి ఉంటే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు మన పరిస్థితి ఇస్తున్నా మనం ఎదిగేసరికి దేవుడు మన కోసం ప్రతి ఒక్కటి సిద్ధపడతాడు. అది ఇక్కడ రీచ్ మాత్రం నేర్పించగలరు, బయట మీకు ఎవరు నేర్పించలేరు. బయటికి పోతే మనం మోసం చేసే వాళ్ళు, మనం ఏడిపించే వాళ్ళు, మనం బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఇక్కడ దేవుని ఒళ్ళు ఎట్లుంటామో అంత ప్రశాంతంగా అంత సెక్యూరిటీగా ఇక్కడ మనం బతకగలుగుతాం. ఇక్కడ ఏదైతే నేర్చుకుంటామో, ఇక్కడ ఏదైతే బాధపడతామో మన లైఫ్లో మన జీవితంలో ఎదగడానికి ఎంతో కృషి చేస్తుంది. మీరందరూ ఇక్కడ మంచిగా చదువుకొని బీబీఎం స్థాపించి దానికి ఒక అర్థంగా మీరు మారుతారని. ఇప్పటి వరకు అయితే మేము అందరం డెవలప్ అయినాం మంచిగా. ఇక్కడ ఏదైతే బలం ఉంచుకొని మేము బయటికి పోయి సాధించగలుగుతామో, మీరు దేవుని పట్ల అట్లనే ఉండి భయభక్తులు కలిగి మీ చదువు విషయంలో కానీ మీ వ్యక్తిగత విషయంలో కానీ దేవునితో సన్నిహితంగా ఉంటే దేవుడు మీకు భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ అవకాశాన్ని రీచ్ మీకు అనుగ్రహించింది కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటారని నమ్ముతూ సెలవు తీసుకుంటారు.